2026 తమిళనాడు ఎలక్షన్స్ చాలా ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ఇళయ దళపతి విజయ్ టీవీకే తమిళగ వెట్రి కళగం అన్ని రికార్డ్స్లను బద్దలు కొడుతుంది. దీనికి ముఖ్య కారణం ఎలక్షన్ టైంలో టీవీకే ఇచ్చిన ప్రామిస్లు. ఆ ప్రామిస్లు ఏంటి? ఆ మెగా ప్రామిసెస్ అది ఒక పొలిటికల్ ప్రామిస్లా కాకుండా సొసైటీకి చాలా హెల్ప్ అయ్యేటట్టు డిజైన్ చేశారు. సో అలాంటి 11 ప్రామిస్ల గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఆ ప్రామిస్లు సొసైటీకి ఎలా హెల్ప్ అవుతుంది? బంగారాన్ని ఇస్తాము, 2,500 రూపాయల వరకు ప్రతి నెల ఫీమేల్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వాళ్ళ చేతికి అందిస్తాము. గవర్నమెంట్ జాబ్స్ గురించి ప్రాబ్లం అవ్వకుండా చూసుకుంటాం. $1.5 ట్రిలియన్ ఎకానమీ అని ప్లాన్ చేశారు. ఇండియన్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నది $5 ట్రిలియన్ జీడిపి. టీవీకే టార్గెట్ నెక్స్ట్ 10 సంవత్సరంలో $1.5 ట్రిలియన్ ఎకానమీ. ఇది ఎలా సాధ్యమవుతుంది? వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూసి దాని గురించి అర్థం చేసుకోండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. టీవీకే ప్రణాళికలో ఏముండేది? దాన్ని తెలుసుకునే ముందు విజయ్ ఎప్పుడూ కూడా నేను లీడర్ని, నేను చెప్పినట్టు మీరు చేయాలి, అలా చేస్తే మంచిదవుతుంది, ఇలాంటిది ఇస్తాను అని చెప్పే బదులుగా ఆయన చెప్పింది నేను మీ ఫ్యామిలీ యొక్క మెంబర్ని. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, మీకు నేను అన్న లాంటోణ్ణి. మీ ఫ్యామిలీ గురించి ఏదైతే ఛాలెంజెస్ ఉన్నాయో అది నా ఛాలెంజెస్ అని పోర్ట్రేట్ చేశారు. దాని గురించే ఈ ప్రామిసెస్ని పొజిషన్ చేశారు. నంబర్ 1, 2,500 రూపీస్ ప్రతి నెల ఆ కుటుంబానికి ఉన్న ఫీమేల్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేరుగా ఇస్తాను అని ప్రామిస్ చేశారు. దీనికి వాళ్ళు పెట్టిన పేరు ఉరిమై తొగై. ఇంతకు ముందు గవర్నమెంట్ 1,500 రూపీస్ ఇచ్చేది. టీవీకే ఇన్ఫ్లేషన్ ఎక్కువైంది, ద్రవ్యోల్బణం, దీనివల్ల ఎక్కువ డబ్బు మన పాకెట్ నుంచి మేము ఖర్చు పెట్టాలి. ఇలాంటప్పుడు 1,500 సరిపోదు, అందుకే 2,500 అని ప్లాన్ చేశారు. ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనే యాంగిల్లో ఫుడ్ ప్రైజెస్ ఎక్కువైనప్పుడు కామన్ మ్యాన్కి చాలా బాధగా ఉంటుంది. ఆ బాధకి ఒక సొల్యూషన్ అనేటట్టు ఈ 1,000 రూపీస్ని ఇంక్రీజ్ చేశారు. రెండోది ఎడ్యుకేషన్ ఇన్సెంటివ్ ఫర్ మదర్స్ అండి. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఉన్నారో అలాంటి పిల్లల మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంవత్సరానికి 15,000 రూపాయల వరకు యాన్యువల్ గ్రాంట్ని ఘోషించారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి, అలానే వాళ్ళకి ఇంట్లో కూడా హెల్ప్ చేయాలి. ఇప్పుడు కృషికి సంబంధించి ఏదైనా పనులు ఉన్నట్లయితే నువ్వు స్కూల్కి వెళ్ళే ముందు ఈ పనులు పూర్తవ్వాలి, దాని తర్వాత నువ్వు స్కూల్కి వెళ్ళు అనే ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అదే ఈ యాన్యువల్ గ్రాంట్ ఇచ్చినట్లయితే ఎలాగో గ్రాంట్ వస్తుంది కదా, స్కూల్ తప్పించుకోకు, ప్రాపర్గా స్కూల్కి వెళ్ళు అని స్కూల్కి వెళ్ళే పిల్లలకు పేరెంట్స్ తరపు నుంచి ఒక సపోర్ట్ ఉంటుంది. ఇది టీవీకే ప్లాన్. మూడోది 200 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ. ఇది ఇప్పుడు 100 యూనిట్స్ వరకు ఫ్రీ ఆల్రెడీ ఉంది, దాన్ని డబుల్ చేసేసారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఎలక్ట్రిసిటీ బిల్ కట్టేటప్పుడు ఇంత బిల్ కడుతున్నామా అనే ఒక కోపం ఉంటుంది. దానికి ఇది సొల్యూషన్ అనేటట్టు 200 యూనిట్స్ వరకు ఫ్రీగా అనౌన్స్ చేశారు. ఇది మిడిల్ క్లాస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళని చాలా స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేయడానికి హెల్ప్ అయింది. 4th పాయింట్ 8 గ్రాముల బంగారం మరియు సిల్క్ శారీ. ఇదేనండి నేను చెప్పింది. నేను మీ ఫ్యామిలీలో ఒక అన్నగా ఉంటాను, ఎల్డర్ బ్రదర్ అనుకోండి నన్ను అని ప్రామిస్ చేశారు కదా. ఎవరైతే అండర్ ప్రివిలేజ్డ్ ఫ్యామిలీ నుంచి వస్తారో, అంటే పేద ఫ్యామిలీ నుంచి ఎవరైతే వస్తారో అమ్మాయిలు, వాళ్ళ పెళ్లి గురించి 8 గ్రాముల బంగారం మరియు ఒక ప్రీమియం సిల్క్ శారీని మన పార్టీ ఇస్తుంది అని అనౌన్స్ చేశారు. ఇది ఎంతోమందికి ఎలా అనిపిస్తుందంటే 8 గ్రాముల బంగారం అనేది ఒక పేద కుటుంబానికి అంత ఈజీ కాదు. పెళ్లి గురించి ప్లాన్ చేసుకుంటారు, దానికి కొన్ని ఖర్చులు ఉంటాయి, ఇవన్నీ ఓకే. బట్ అన్అవాయిడబుల్ ఏంటి? బంగారం గురించి ఖర్చు పెట్టే అమౌంట్. బంగారం రేట్ అన్నది ఎక్కువ అవుతూనే వెళ్తుంది. అలాంటప్పుడు ప్రభుత్వం నుంచి బంగారం దొరుకుతుంది అన్నట్లయితే ఆ పేద కుటుంబం నుంచి వస్తున్న పెళ్లి కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో కంప్లీట్ ఫ్యామిలీ ఈ ప్రామిస్ గురించి చాలా అట్రాక్ట్ అవుతుంది. వాళ్లకు ఎకనామికల్ బర్డెన్ ఏదైతే ఉంటుందో దాన్ని దించినట్టు.
ఆ రెస్పాన్సిబిలిటీ ఒక ఎల్డర్ బ్రదర్ ఉంటే ఎలా తీసుకుంటారో అలా ప్రభుత్వం తీసుకుంటుంది నేను పవర్కి వస్తే అనేది వాళ్ళ ప్రామిస్. గమనించారా రెస్పాన్సిబిలిటీ అనేది ఎంత ఇంపార్టెంటో? ఒకవేళ రెస్పాన్సిబిలిటీ ఎవరూ తీసుకోకపోతే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అలానే అండి, మీరు లేకపోతే, మీ ఇన్కమ్ లేకపోతే మీ ఫ్యామిలీ ఫ్యూచర్ సంగతి ఏంటి ఆలోచించారా? లేదు నేను ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు అన్నట్లయితే టర్మ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. మీ ఏజ్ చిన్నదై పెద్దగా ఏం జబ్బులు లేవనుకోండి, కేవలం 400 నుండి 500 రూపాయలు ప్రీమియం కడితే ₹1 కోటి వరకు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ మీరు పొందొచ్చు. ఇప్పుడే ఆన్లైన్లో మీరు కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ ఇవ్వండి, కంపేర్ చేయండి. 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఈ ప్లాట్ఫామ్లో ఉన్నారు. మీకు సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయండి. అలానే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఒక్క హాస్పిటల్ బిల్ మీ మొత్తం సేవింగ్స్ని పాడు చేయొచ్చు. దాని గురించే నెలకి కేవలం 400 నుండి 500 రూపాయలు ప్రీమియం కడితే ఓ డీసెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ మీరు పొందొచ్చు. ఇప్పుడే ఆన్లైన్లో కొనుగోలు చేస్తే అప్ టు 25% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఈ ప్లాట్ఫామ్లో 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు. దీంతోపాటు 30-minute క్లెయిమ్ సపోర్టు, అలానే డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఫెసిలిటీ కూడా దొరుకుతుంది. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేయండి, కంపేర్ చేయండి. అలానే టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి, మీకు సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫిక్స్డ్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ మరియు లోన్ వేవర్. అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ గురించి నోటిఫికేషన్లు వస్తాయి, కానీ ఆ ప్రాసెస్ ప్రాపర్గా అవ్వదు, ఎప్పుడవుతుందో తెలియదు, వెయిట్ చేస్తూ ఉండాలి. ఎంతోమంది ఏజ్ అవుతూ ఉంది, దీని రిజల్ట్స్ వచ్చినట్లయితే నేను వేరే ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు అని ఉంటారు. అయినా కూడా క్లారిటీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో యూత్, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొస్తాము అని ప్రామిస్ చేశారు. అదేంటి? ఫిక్స్డ్ రిక్రూట్మెంట్ క్యాలెండర్. అన్ని గవర్నమెంట్ జాబ్స్ గురించి ఫిక్స్డ్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్కి తగ్గట్టుగా ఈ రిక్రూట్మెంట్స్ అనేది జరుగుతుంది. దీంతోపాటు యూత్కి ఇంకో ప్రాబ్లం ఏంటి? ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను, జాబ్ దొరక్కపోతే ఎలా దాన్ని తిరిగి చెల్లించాలి? దాని గురించి లోన్ వేవర్ అని ప్లాన్ చేశారు, అనౌన్స్ చేశారు. దానికి కండిషన్స్ ఏంటి? మీ ఏజ్ 30 years కన్నా తక్కువ ఉన్నట్లయితే అలాంటప్పుడు మీకున్న ఎడ్యుకేషన్ లోన్ని గవర్నమెంట్ చూసుకుంటుంది, లోన్ వేవర్ అయిపోతుంది. గవర్నమెంట్ కడుతుంది దాన్ని, మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఇదేనండి యూత్ని అట్రాక్ట్ చేయడానికి టీవీకే ఇచ్చిన ఇంకో మెగా ప్రామిస్. 6th పాయింట్, కామరాజర్ స్పెషల్ రెసిడెంట్ స్కూల్స్. టోటల్గా 100 ఇలాంటి స్కూళ్ళు వస్తాయి. అంటే పేద కుటుంబాల నుంచి ఎవరైతే వస్తారో అలాంటి స్టూడెంట్స్ మోడ్రన్ ఫెసిలిటీస్ ఉన్న ఈ 100 కామరాజర్ స్పెషల్ రెసిడెంట్ స్కూల్స్లో అడ్మిషన్ పొందొచ్చు. మన ఇంటిలో అంత ఇన్కమ్ లేదు, మంచి స్కూల్కి పంపడానికి అవకాశం లేదు అనుకోండి, అలాంటప్పుడు ఈ రెసిడెన్షియల్ స్కూల్లో మోడ్రన్ ఫెసిలిటీస్, మోడ్రన్ ఎడ్యుకేషన్ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. అలాంటి 100 స్కూళ్ళు స్టార్ట్ చేస్తామని ప్రామిస్ చేశారు. 7th పాయింట్, 25 లక్షల వరకు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండి. అంటే ఇది ప్రతి ఫ్యామిలీకి 25 లక్షల రూపాయల వరకు హెల్త్ కవరేజ్ మేము అందిస్తాము గవర్నమెంట్ తరపు నుంచి అని ప్రామిస్ చేశారు. ఇప్పుడు క్యాన్సర్, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటు, అలానే మారణాంతకమైన ఏవైనా జబ్బులు వచ్చినట్లయితే మొత్తం సేవింగ్స్ హాస్పిటల్ బిల్లుకే అయిపోతుంది. సో మళ్ళీ లైఫ్ని రీస్టార్ట్ చేయాలి. అర్నింగ్ మెంబర్కే ప్రాబ్లం అయిందనుకోండి, సేవింగ్స్ కూడా పోయింది, అర్నింగ్ మెంబరు లేడు. అలాంటప్పుడు ఆ ఫ్యామిలీ యొక్క భవిష్యత్ ఏంటి? దాని గురించే గవర్నమెంట్ 25 లక్షల రూపాయల వరకు కాంప్రహెన్సివ్ హెల్త్ కవర్ అందిస్తుంది అని ప్రామిస్ చేసింది. గేమ్ చేంజర్ అనిపించుకుంది. 8th పాయింట్, అగ్రికల్చరల్ లేబరర్ ఎయిడ్. అంటే కృషికి సంబంధించి రోజువారీ కూలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10,000 రూపాయల వరకు ఒక సంవత్సరానికి డబ్బు నేరుగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రోజువారీ కూలీ చేసే ఒక వ్యక్తికి 10,000 రూపాయలు గవర్నమెంట్ అందించినట్లయితే ఆయన దాన్ని కృషికి సంబంధించిన వేరే ఏదైనా చాలా యూస్ఫుల్ టాస్క్లకు యూస్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఎంఎస్పి గ్యారంటీ, మినిమం సపోర్ట్ ప్రైస్. రైతు పండించాడు, మార్కెట్లో మంచి రేట్ లేదు, అలాంటప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, దానికి ఎంఎస్పి ఇస్తుంది, మినిమం సపోర్ట్ ప్రైస్ గ్యారంటీ. ఈ అగ్రికల్చరల్ లేబరర్ ఎయిడ్, దాంతోపాటు ఎంఎస్పి, ఇది కూడా ఫార్మర్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి చాలా అట్రాక్టివ్ అనిపించింది, వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది. 9th పాయింట్, అంగన్వాడీ మరియు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఫినాన్షియల్ బూస్ట్ అండి. ఇదెలా అంటే అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాలరీని
18,000 రూపాయల వరకు పెంచడం జరుగుతుంది అని ప్రామిస్ చేశారు. అలానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా 5 లక్షల రూపాయల వరకు లోన్ అందిస్తాము అని టీవీకే ప్రామిస్ చేసింది. కొన్ని కండిషన్స్లు ఉంటాయి, ఆ కండిషన్స్ పూర్తి చేయాలి. 10th స్టెప్ అండి, ఇది కరప్షన్ని ఫైట్ చేయడానికి. సర్వీస్ అట్ యువర్ డోర్ స్టెప్. ఇది ఒక లీగల్ ఫ్రేమ్వర్క్. అంటే బర్త్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు ఇలాంటివి పొందాలి అన్నట్లయితే కామన్ మ్యాను గవర్నమెంట్ ఆఫీస్ చుట్టుపక్కన ఎప్పుడూ వెళ్తూ ఉండాలి. వాళ్ళ టైం వేస్ట్. దీంతోపాటు కరప్షన్, అక్కడ లంచం ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటిది అవ్వకూడదు అనేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసినట్లయితే మీ ఇంటి దగ్గరికి వచ్చేసి ఇలాంటి సర్టిఫికేట్లను అందించే ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ గురించి గవర్నమెంట్ స్టెప్ తీసుకుంటుంది. దాని గురించి ప్రామిస్ చేశారు. 11th పాయింట్ అండి, $1.5 ట్రిలియన్ ఎకానమీ. అంటే తమిళనాడు ఏవైతే జీడిపి ఇప్పుడు ఉంటుందో ఆ జీడిపి 2036 లోపు, అంటే నెక్స్ట్ 10 సంవత్సరాల్లో $1.5 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి తమిళనాడుది అని వాళ్ళు అనౌన్స్ చేశారు. $1.5 ట్రిలియన్ అంటే $1 ట్రిలియన్ అంటే 1,00,000 కోటి. $1 అంటే 93 రూపీస్ వరకు అయిపోయింది. సో మీరే క్యాల్కులేట్ చేసి చూడండి ఎంత పెద్ద ఎకనామీ గురించి టీవీకే ప్రామిస్ చేసింది అనేసి. సో ఇలాంటి ప్రామిస్ని ఇవ్వడం ద్వారా టీవీకే చాలా మంచి సపోర్ట్ని అయితే ఇప్పుడు పొందింది. అంటే వీళ్ళ ప్రామిస్లో 360 డిగ్రీ ఒక సొసైటీని కవర్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఉమెన్ డెవలప్మెంటు, చైల్డ్ డెవలప్మెంటు, ఎడ్యుకేషన్కి ప్రాబ్లం అవ్వకుండా, అగ్రికల్చరల్ లేబరర్సు, అలానే ఎకనామీ, అర్బన్ మిడిల్ క్లాసు, ఇలా ఓవరాల్ 360 డిగ్రీ అప్రోచ్ వాళ్ళ మేనిఫెస్టోలో చూడడానికి దొరుకుతుంది. ఫ్యూచర్లో ఇవన్నీ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, ఎలా దీనికి కామన్ మ్యాన్ రెస్పాండ్ అవుతారు, దాన్ని వెయిట్ చేసి చూద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.